ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రసాదం చేసే విషయంలో నా చెల్లెల్నెందుకు ఇబ్బంది పెడుతున్నారని మాతో గొడవ పడ్డానికొచ్చావా? ఇక్కడ జరిగినవన్నీ అవును నీతో చెప్పిందమ్మా? చెప్పింది. అందుకే పరిష్కారం చూపించడానికి వచ్చాను. పరిష్కారమా? నువ్వా? మాక ఎందుకంత వెటకారం? వదిన, మీరు చెప్పండి. అవనిని పల్లెటూరికి తీసుకొచ్చి నేను ప్రసాదం చేయిస్తాను. వసంత, మనం విన్నది కరెక్టేనా? కరెక్టేనండి. నా బాధని నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా సంతోషమమ్మా. ఆ బాధ్యతని నేను తీసుకుంటానని మీకు మాటిస్తున్నాను. పెద్ద భారం దించినట్టయిందమ్మా. ఎప్పుడూ లేంది సుజాత అడగకుండా వరాలు కురిపిస్తోందేంటి? ఇది కళ నిజమా? అయితే నాదో కండిషన్. ఆ, అనుకున్నాను. ఏంటమ్మా? నా చెల్లెలికి తగిన గౌరవం, గుర్తింపు కావాలి. నేను చెప్పినట్టు మీరు చేస్తే నేను నా చెల్లెల్ని తీసుకునొస్తాను. నువ్వేం చెప్పినా చేస్తామమ్మా. అవునమ్మా, నీ వల్ల దైవకార్యం సజావుగా సాగుతుందంటే నువ్వేం చెప్పినా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. సుజాత అభయం ఇచ్చింది కదా అని మీరు తొందరపడి మాట ఇచ్చేయకండి నాన్న. మీ కూతురి మాట వింటారో నా మాట వింటారో అది మీ ఇష్టం. నువ్వు చెప్పమ్మా. అవని ప్రసాదం చెయ్యగానే పల్లెటూరులో అందరి సమక్షంలో మీరు నా చెల్లెలికి ముక్కు పుడకనివ్వాలి. అనుకున్నాను. సుజాత తనంతట తానే వచ్చి ఇంత మంచిగా మాట్లాడుతుందంటే ఇలాంటిదేదో ఉంటుందని అనుకున్నాను. పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. నీకేమైనా మెంటలా? ముక్కుపడికి ఎలా ఇస్తుంది? అది జరగదు కాక జరగదు. అవకాశం దొరికింది కదా అని గొంతెమ్మ కోరికలు కోరకు పోయి పెద్దదానికే టార్గెట్ పెట్టావు కదా. అవని ఎందుకు పల్లెటూరికి రాను అందో నాకిప్పుడు అర్థమైంది. అక్క చెల్లెళ్ళిద్దరూ ముందు నుంచే ఈ ప్లాన్ వేసుకున్నారన్నమాట. ముక్కు పుడకనివ్వడానికి మేమెవరం ఒప్పుకోం. నాకు కావాల్సింది మీ అందరి అభిప్రాయాలు కావు, అత్తయ్య అభిప్రాయం కావాలి. అత్తయ్య నిర్ణయం కావాలి. నువ్వు చెప్పత్తయ్య, నేనడిగింది నీకు సమ్మతమేనా కాదా? ఎక్కడికెళ్ళావక్క? అత్తింటికి. ఎందుకు? ఓ విషయం మాట్లాడదామని. ప్రసాదం విషయంలో అందరినీ తిట్టొచ్చావా? లేదు, ఓ కండిషన్ పెట్టొచ్చాను. కండిషనా? ఏంటది? నా చెల్లెలు ప్రసాదం చేయడానికి రావాలి అంటే ముక్కు పుడక ఇవ్వాలి అన్నాను. అందరూ కుదరదు అన్నారు. నాకు నా అత్తయ్య నిర్ణయం కావాలన్నాను. అత్త ఏమంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటత్తా? అన్ని విధాలుగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా. నువ్వు కోరిన విధంగా ప్రసాదం చేయడం అయిన తర్వాత అవనికి ముక్కు పుడకనిస్తాను. అత్తయ్య, ఏ ఎందుకు ఇవ్వకూడదు? మీలో ఎవరైనా ప్రసాదం చేయగలరా? కానీ నువ్వు ముక్కు పొడగని జాతకం గల కోడలికి గాని వారసులు గల జంటకు గాని ఇస్తానని చెప్పావు కదమ్మా. ఆ రెండు ఎవరి వల్ల కాలేదు కదా. అవని ఈ ఇంటికి చేసినంత మేలు ఎవరి వల్ల కాలేదు.
వేదవతి నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా సేవ చేసింది. అందుకే అవనికి ముక్కు పుడక ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. బాగా ఆలోచించమ్మా, తొందరపడకు. ఈ విషయంతో నీకు సంబంధం లేదు వసంత. మనకి ఈ ఇంట్లో స్థానమే ఎక్కువ. నువ్వు దూరకు వసంత. ఇది అత్తాకోడళ్ల మధ్య యుద్ధం. అమ్మా, నువ్వు చాలా అన్యాయమైన తీర్పులు ఇస్తున్నావమ్మా. అమ్మ చాలా న్యాయమైన తీర్పుని చెప్పింది. ఉంటదిరా, ఉంటది. నీకు సంబరంగానే ఉంటుంది. ఇక ఎవరు ఏం మాట్లాడకండి. సుజాత, నా మాట నేను నిలబెట్టుకుంటాను. నీ మాటని నువ్వు నిలబెట్టుకో. సరే అత్త, అవనిని పల్లెటూరు తీసుకొనొచ్చి ప్రసాదం చేయిస్తాను. అవని అందరితో కలిసుండాలనేదే నా కోరిక కూడా. ముక్కు పుడక చేరవలసిన మనిషి దగ్గరికే చేరుతుంది వేద. అవునండి, అది చిన్న కోడలికే దక్కాలని రాసుంది. నన్ను అడగకుండా ఎందుకు అలా మాటిచ్చావక్క? నీ మంచి గురించి ఆలోచించాను. నీ జీవితం బాగుపడాలని ఆలోచించానవని. వద్దక్క, నేను అవన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్న ఉద్దేశం అత్తకి ఉంది కాబట్టే అత్తయ్య అందుకు ఒప్పుకుంది. అందరి ముందు నువ్వు ముక్కు పుడకను తీసుకుంటే నీ గౌరవం పెరుగుతుంది. నీ అత్తారింటికి తిరిగి గౌరవంగా వెళ్ళొచ్చు. అత్తయ్య తర్వాత అలాంటి స్థానం నీకే దక్కుతుంది. ఊరు కోసం ప్రసాదం చేసి లంచంగా ముక్కు పుడకను తీసుకోవాలా? నాకు అలాంటివి నచ్చవు. అందుకే నేను రాను. అవని, అవని, అవని! నేనేమో అక్కడ మాటిచ్చాను. అవని ఇక్కడ నా మాట వినడం లేదు. ఇప్పుడెలా? నమస్తే వేదవతి గారు. ఆరోగ్యం ఎలా ఉంది? లేచి నడవలేకపోతున్నాననే బాధ తప్ప అంతా బాగానే ఉంది. పేరుకి కుటుంబ పెద్ద దిక్కు నేనే అయినా కూడా కుటుంబాన్ని నడిపించేది నా భార్యే. నా భార్య నడవకపోతే నా కుటుంబం ముందుకు నడవదు. ఇదివరకట్లా ఎప్పుడవుతుందా అని మా బాధ. మా గ్రాని తొందరగా లేచి నడవాలి డాక్టర్. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, నేనిస్తాను. నానమ్మకి తగ్గ మనవరాలు అనిపించుకున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.